సంక్షేమ పథకాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి కిషోర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాము. కిషోర్ గౌడ్ గారు, మొత్తానికి అంటే ఇప్పుడు చూస్తున్న ప్రకారము బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అంటే ఏమంటారు ప్రసంగం పూర్తయిన 10 నిమిషాలకి మీ రెస్పాన్స్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్ గారు డైరెక్ట్ వచ్చి మాట్లాడి తర్వాత హరీష్ రావు కూడా మాట్లాడింది మనం చూసాం. సో ఈ లెక్క ప్రకారం అంకలగారెడ్డి అనేది మీరు చెప్పే ప్రయత్నం చేశారు. రైతులను మోసగించేలాగా ఈ బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్నది ఆయన చెప్పేందుకు ప్రయత్నించిన ఒక విషయం. ఎలా చూస్తారు మీరు, ఏమో జరిగిందంటారు? చిదంబరం గారు, ఇప్పుడు మేము 10 సంవత్సరాల బడ్జెట్ ప్రవేశించినప్పుడు ఎక్కడ ఏముంటాయి ఏముండవు అవన్నీ కూడా మాకు బాగా తెలుసు. రైట్. ఎక్కడి నుంచి ఏ నిధులు ఎక్కడి నుంచి పుల్అప్ చేస్తారు, ఎక్కడి నుంచి ఏ స్కీమ్స్ ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తారు, ఫండ్స్ ఏ విధంగా ఫ్లో అవుతుంది, ఏ విధంగా పేమెంట్స్ అవుతాయి, ఇవన్నీ కూడా మాకు బాగా 10 ఏళ్ళ అనుభవంలో మాకు వచ్చినాయి ఇవి. సో ఈ 10 ఏళ్లలో వచ్చిన అనుభవము కానీ చూడగానే గమనించేసేది కథం ఇది ఓన్లీ బోకస్. ఇది ఒకటి ఏంటంటే స్పష్టమైన ఏముందంటే ఇక్కడ ఎక్స్పోజ్ అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ క్లియర్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఏంటంటే ఓన్లీ వైట్ పేపర్ మీద నల్ల రాతలు రాసి ఒక కాలాక్షర్ బైన్స్ బరాబర్ అన్న టైప్లో అంకెల్ రాసి ప్రజెంట్ చేసినారు తప్ప ఏ విధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా గ్రౌండ్ అవుతలేదు. ఎస్పెషల్లీ కేసీఆర్ గారు అన్నట్టు 100% కరెక్ట్. ఏంటంటే అక్కడ పాలసీ మేకింగ్ అనేది ఇంత మటుకు ఎగ్జిక్యూటివ్లకు రాలే. 7 నెలలైనా ఇంకా అక్కడక్కడే ఉంది, కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. గవర్నమెంట్ మొత్తం కూడా ఎంతకాలం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేసింది, బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చేసింది, అది చేసింది, కేసీఆర్ గారు ఇచ్చేసింది, అది చేసినట్టు. కానీ కేసీఆర్ గారు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ని మర్పించే విధంగా భ్రమలు కల్పిస్తున్నారే తప్ప అక్కడ ఎక్కడ కూడా వీళ్ళ యొక్క క్లారిటీ కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది. ఇది ఎక్కువ రోజులు ఉండదు, అంతా పబ్లిక్ ఎక్స్పోజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు రానున్న రోజులలో బడ్జెట్ సెషన్ లో 100% ఈ మా పార్టీ ఎండగడుతుంది వీళ్ళని. ఎందుకంటే ఎక్కడ నుంచి ఏమేమి వస్తాయో ఏమి కూడా క్లారిటీ లేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ఊరికే నంబర్స్ చెప్పుకుంటా ఒత్తి చెప్పడం తప్ప ఇంకా వేరే ఏమి లేవు. అది ఏదో 10,000 కోట్లు సిటీకి ఇస్తున్నాము, హైదరాబాద్ సిటీకి ఇస్తున్నాము అని నొక్కి మాట్లాడితే లక్షల కోట్ల రూపాయల సంపద హైదరాబాద్ సిటీ నుంచి వస్తుంది. మీరేదో దాన ధర్మాలు చేసినట్టుగా 10,000 కోట్లు అనే మాటని మీరు ఒత్తి చెప్పడంలో కొంచెం బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ సిటీ అండ్ ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ సాడ్ ఫర్ దిస్. అండ్ ఎందుకంటే లక్షల కోట్ల సంపాదన చేసిన సిటీకి ఒక 10,000 కోట్లు ఇస్తున్నాం, దానాలు ధర్మాలు ఇస్తున్నట్టుగా ఒక చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కి తగదు. ఎందుకంటే మెట్రో గానీ లేకపోతే మూసీ పక్షాలకు సంబంధించి హైడ్రాకి సంబంధించి ఇట్లాంటి కేటాయింపులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి కదా. 10,000 అనేది సరే స్పెసిఫిక్ గా ఏదైతే సిటీ డెవలప్మెంట్ ఉందో దానికి సంబంధించి కానీ, బట్ ఇతర కేటాయింపులు కూడా ఉన్నాయి. మరి అవి కూడా కౌంట్ చేయాలి కదా మనం. చిదంబరం గారు, ఇక్కడ మనము ఎట్లుంటదంటే ఒక చెప్పడం విధానంలోనే మనము ఒక మైండ్ సెట్ ఉంటది. సైకాలజీ ఏంటంటే ఇస్తున్నాం 10,000 అని అంటే ఏంటండి అది? నువ్వు లక్షల కోట్ల రూపాయలు సంపాదన పెట్టే ఈ సిటీకి నువ్వు దాన ధర్మాలు ఇస్తున్నావు, బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు? ఇవ్వద్దు కదా. మొత్తం సిటీ 60% రెవెన్యూ అంతా, మొత్తం తెలంగాణ రెవెన్యూ అంతా కూడా హైదరాబాద్ కెళ్ళి వస్తుంది. అట్లానే అనొద్దు, అక్కడ కూడా పెట్టాలి, ఇక్కడ సంపద తీసుకుని అక్కడ కూడా పెట్టాలి. కానీ చెప్పే విధానంలో చాలా లోపం ఉంది. ఇంకోటి, వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోయారు. కోఆర్డినేషన్ లేదు. ఏ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఎట్లాంటి కోఆర్డినేషన్ లేదు, ఆ క్లారిటీ లేదు. ధరణి గురించి మాట్లాడుతున్నారు కానీ ధరణిలో ఇప్పటికి కూడా 8 నెలల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా క్లియర్ కాలేదు. అవన్నీ డిస్కస్ చేద్దాం. అయితే అవన్నీ డిస్కస్ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత కైలాష్ నేత గారితో మాట్లాడిద్దాం. ఎందుకంటే